హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక యానిమే గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ మీరు తమిళంలో చూసే ఉంటారు, డీమన్ స్లేయర్. ఈ యానిమేలో ఇప్పటివరకు టోటల్ 4 సీజన్స్ వచ్చినాయి. లాస్ట్ వీకే 4th సీజన్ అయిపోయింది. అషిరా ట్రైనింగ్ గారు అసలు 4th సీజన్ ఏ రేంజ్లో ఎండ్ అయిందంటే, ఏంటబ్బా అషిరా ట్రైనింగ్ గారికి ఇంత స్లోగా వెళ్తుంది అని అనుకునే టైంకి లాస్ట్ 2 ఎపిసోడ్స్ వదిలిండి చూడు. ప్యూర్ గూస్ బమ్ స్టఫ్ అండ్ యానిమేషన్తో ఎండ్ చేసిండు. క్రేజ్ అసలు. ఇంకా డీమన్ స్లేయర్ ప్లాట్ విజన్కి వస్తే, ఒక వరల్డ్, అందులో డీమన్స్, ఆ డీమన్స్ చంపడానికి డీమన్ స్లేయర్స్ అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి తంజిరో. మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒకరోజు మనోడు పని మీద బయటికి వెళ్తాడు. ఆ టైంలో ఒక డీమన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేసేది. అదే టైంలో వాళ్ళ చెల్లె కూడా డీమన్ లెక్క మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళ చెల్లెని క్యూర్ చేయడానికే అండ్ మనోడు ఆ చంపిన డీమన్ పైన రివెంజ్ తీసుకోవడానికి డీమన్ స్లేయర్ అవుదామని ఫిక్స్ అవుతాడు అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా జర్నీ. ఆ జర్నీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు అండ్ చాలామంది హెల్ప్ కూడా చేస్తారు. కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఫ్రెండ్స్ కూడా అవుతూ ఉంటారు మనోనికి. అండ్ మస్తు మంచిగా ఉంటాడు అనమాట మనోడు. అండ్ ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మస్తు ఎంటర్టైనింగ్ ఉంటాయి అండ్ మస్తు ఫన్నీగా కూడా ఉంటాయి. మీరు యానిమే చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్కి పక్కా ఫ్యాన్ అయిపోతారు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీస్ కూడా మస్తు సాడ్ అండ్ పెయిన్ఫుల్గా ఉంటాయి. అండ్ ఎందుకు ఇట్లా మారాల్సి వచ్చింది వీళ్ళు డీమన్ స్లేయర్స్ లాగా ఏంది అని చెప్పేసి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ చూపిస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే జనాలు ఇంకెక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట క్యారెక్టర్స్కి. అండ్ నాకు డీమన్ స్లేయర్లో బాగా నచ్చేది ఏంటంటే యానిమేషన్ అండ్ మ్యూజిక్. అసలు తోపు కొడతారు. విలన్స్కి కూడా ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తారు బీజిఎంతోన. అండ్ యానిమేషన్ అసలు దాని గురించి చెప్పక్కర్లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్ అసలు లిటరలీ ప్రజెంట్ ఉన్న యానిమేషన్లలో. అండ్ యూఫోటబుల్ కంపెనీ అసలు ఏమన్నా యానిమేషన్ ఇచ్చి పడేస్తారు ప్రతి ఎపిసోడ్లో అసలు లిటరలీ. నాకు తెలిసి డీమన్ స్లేయర్ గురించి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది, ఆల్రెడీ చూసేసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, వెళ్ళి చూసేసేయండి. ఓకే గైస్, ఇది డీమన్ స్లేయర్ యానిమే సిరీస్ గురించి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. అండ్ ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్.